నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం అంటూ పాట పాడుతున్నాడు. నటకుమార్ని అడ్డు తొలగించేస్తే నీతోనే ఉండిపోతాను, నీ మెళ్ళలో మళ్ళీ తాళి కడతాను అంటున్నాడు. దాంతో పాపం పిచ్చి తల్లి చైతుబాబు చెప్పిన మాటలు నిజమని నమ్మేసింది. దాంతోనే నిన్ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. ఇందాక రౌడీలను కూడా పిలిపించింది. కానీ అసలు నిజం ఇందాకే తెలిసింది. ఆయన స్వరూపం తెలిసింది. ఏవని? చైతుబాబు సూర్య మేడంని లవ్ చేయడం లేదు, అలాగని నిన్ను లవ్ చేయడం లేదు. ఆయన కన్ను వేరే కన్య మీద ఉంది. వేరే కన్య? అదెవరు? ఎవరు జాతరలో బుడుగులు అమ్ముకునేది? మాకేం తెలుస్తుంది? సూర్యతో నటకుమారి అడ్డు తొలగించేసుకుని ఆ కేసులో సూర్యుని జైలుకు పంపేసి ఆయన అనుకున్న అమ్మాయిని చేసుకుంటానని ఆయన అక్కలతో మాట్లాడుతూ ఉంటే విన్నాం. షాకు గురయ్యాం. దాంతో దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఇలా వచ్చాం. మా అమ్మ కంటే ఇలాంటి కంత్రి ఆలోచనలుంటాయి, కానీ చైతు బాబా అలాంటి వాడు కాదు. పిచ్చిదానా, ఇదే నిజం. పులి ఏ నిజాన్ని తను తట్టుకోలేకపోతుందంటే అసలైన నిజం తెలిస్తే ఏమైపోతుందో. ఖచ్చితంగా నమ్మదు. కాని చచ్చిన తర్వాత మనం చెప్పింది నిజమని తనకు తెలుస్తుంది. చావడమేంటి? అసలేంటి మీరు చెప్పాలనుకుంటున్న నిజం? కన్నతల్లి చేతుల్లో చేస్తావని నువ్వెప్పుడైనా అనుకున్నావా నటకుమారి? మా అమ్మ నన్ను చెప్పడం ఏంటి? మీ అమ్మకి కూతురు సెంటిమెంట్ కంటే డబ్బు సెంటిమెంటే ఎక్కువ, అవునా కాదా? అవును. మీ అమ్మ వీక్నెస్ ని ఆయన అక్కలు వాడుకోవాలి అనుకుంటున్నారు. ఎటు నాకు వాళ్ళు మోసం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకు నేను హెల్ప్ చేయాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ అమ్మని కార్నర్ చేశారు. అంటే రౌండప్ చేసి రౌండ్ వేసేస్తున్నారా? కాదు, డబ్బులు ఎరేసి ఆవిడతోనే నిన్ను చంపించాలని చూస్తున్నారు. మీ అమ్మతోనే రౌడీలను పిలిపించి నిన్ను పెళ్లి మండపంలో లేపేయాలని చూస్తున్నారు. నేను నమ్మను. మా అమ్మ ఎప్పటికీ అలా చేయదు. చెప్పాను కదా మేడం, ఇది నిజం చెప్పినా నమ్మదు అని. అంటే ఆయన్ని చంపడానికి కూడా సుపారీ తీసుకున్నావా? అయితే మీ అమ్మ అతడు సినిమాలో మహేష్ బాబు కాదు, సోనూ సూద్. అడ్డదారుల్లో మర్డర్లు చేసి అడ్డంగా సంపాదించాలని చూస్తుంది. అయ్యో, అయ్యో. మీలాంటి తల్లున్నందుకు, అది సారీ నీలాంటి ఆంటీ ఉన్నందుకు నేను ఏడవాలి గాని మీరెందుకు ఏడుస్తున్నారు? ఇలాంటి అరపిచ్చిదాన్ని కన్నందుకు, నీలాంటి తలతిక్కలోడు తగులుకున్నందుకు ఏడుస్తున్నాన్రా. ఈ డబ్బులు తీసుకుంది మిమ్మల్ని చంపడానికి కాదే. మరి చైతు బావ నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? స్టిక్కర్లు కొనుక్కోమని, రిబ్బన్లు కొనుక్కోమని ఇచ్చాడా? అత్తర్ సీసా కొనుక్కోడానికి రాని ఎబ్బా. ఆ సూర్యకాంతం మీ ఇద్దరు పెళ్లి జరగకుండా చెడగొట్టాలని చూసింది కదా, దానికి రౌడీల్ని పురమాయించిందంట. వాళ్ళని ఆపాలని నాకీ డబ్బులిచ్చాడు. మొత్తానికి ఇది సుపారియే. రేయ్, బయటికి దా, బయటికి దా. నటకుమారి, నటకుమారి, నువ్వేం భయపడకు, నేనెక్కడే ఉంటాను. తేడా వస్తే తలుపులు తోసుకొచ్చాయి, కుదరకపోతే కిటికీలోంచి దూకొచ్చాయి. మనం ఏదైనా గుళ్ళోకెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీకు నేనున్నాను, ఇక్కడే ఉంటాను. పుసే, నేను చెప్పేది నిజమే. లేదు, రౌడీలను పురమాయిస్తుంది సూర్యకాంతం కాదు. నన్ను చంపాలని నువ్వే రౌడీల్ని పురమాయిస్తున్నావు, నాకు తెలుసు. కన్న బిడ్డని నేనెందుకు చంపుకుంటానే? నీ మాట నమ్మమంటావా? 9 months 10 days నిన్ను నా కడుపును మోసిన కన్న పెగు మీద ఒట్టే. లెంత్ ఎక్కువ అయింది.
కొంచెం డెప్త్ గా ఉంటుందని వాడా. రేపు సాయంత్రానికల్లా నీకు చేతుకి పెళ్లి జరిపించేస్తా. లేదంటే చెప్పాగా, ఆ పులితో కలిసి జెండా ఎత్తేస్తా. పొద్దే పొద్దు, నా మాట నేను నిలబెట్టుకుంటాను, సరేనా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజినీవతి నామవిత్రియవతు. హరి ఓం. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. పులిమామ ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమ విఫలమైతే ఏడో ఒక ఏబిసిడీలు చదువుతారా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేసేశాను అన్నయ్య గారు, కాసేపట్లో ఫుస్సు. ఖచ్చితంగా అనుకున్నట్టు అవుతుంది కదా. నా కూతుర్ని చంపడానికి నీ దగ్గర సుపారీ కూడా తీసుకున్నాను కదా. మాటిచ్చిన తర్వాత తప్పే అలవాటే లేదు నాకు. నా కూతుర్ని చంపేస్తాను, జ్యోతిని మీ కోడల్ని చేస్తాను, ఇది ఫిక్స్. విన్నాం కదా. అవునవును, నా కూతుర్ని చంపుతా అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? తన మనిషే కాదు. రేయ్, మేడంకి ఒకసారి ఫోన్ చేయి. అలాగే అన్నా. మేడం, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాం మేడం. అక్కడే ఉండండి, నేను బయటికి వస్తున్నాను. ఎవరు? నా కూతుర్ని లేపేయడానికి మనుషుల్ని పెట్టాను కదా, వాళ్ళు వచ్చారు, మాట్లాడొస్తాను. విన్నావు కదా, నిన్ను చంపడానికి కిరాయి మనుషులు కూడా వచ్చారు. నిజంగా వచ్చింది రౌడీలేనా? నీకింకా అనుమానం పోలేదు కదా. లైవ్ లో నీకు వీడియో చూపిస్తా. పులి, ఏంటి మేడం? ఎందుకు ఏడుస్తున్నావు పులి? ప్రియురాలు వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఒక చావు, అదే కళ్ళ ముందు చచ్చిపోతే ప్రాణాలు తట్టుకోలేవమ్మా, నా ప్రాణాలు తట్టుకోలేవు. సరే, మనం ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. రంగనాయకి రౌడీలను కలవడానికి బయటికి వెళ్ళింది కదా, వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వీడియో కాల్ చేసి నాకు చూపించాం. అలాగే మేడం. ఓం అయం ముహూర్త ముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. నమస్తే మేడం. ఏరా, పకడ్బందీగా వచ్చినట్లేగా? ఏటు పడితే ప్రాణం పోవాలి. అయ్యో అయ్యో అయ్యో! నట్టు పారిపోనట్టు, పారిపో. ఎక్కడికి పారిపోతున్నావు?
అలా కుట్ర పులి. చూసారా, డబ్బు కోసం కన్న తల్లి ఎంత కిరాతకాని కొడుకట్టిందో. డబ్బు కోసం ఆఖరికి ఆ పిల్ల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడింది. ఛ! అమ్మమ్మమ్మో, ఆవిడ ఇలాంటిది అనుకోలేదు. నిజంగా నీ పెళ్లి జరుగుంటే మా తమ్ముడి జీవితం అన్యాయం అయిపోయి ఉండేది. టైంకి మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మర్డర్ అయి ఉండేది. ఉసే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అంటే ఇంతకాలం నన్ను పెంచింది డబ్బుల కోసం, నన్ను చంపడం కోసమా? అబ్బా, నేను చెప్పేది వినవే. నువ్వు నా కన్న బిడ్డవే, నిన్ను నేనెందుకు చంపుకుంటాను? నువ్వు ఆ రౌడీలతో నా కూతుర్ని చంపమని అనడం నేనంతా వీడియోలో చూశాను. షూ, అదంతా నిజం కాదే. నువ్వు ఈ ఇంటి కోడలివైతే ఆస్తి వస్తుంది గాని నువ్వు చస్తే ఏమొస్తుంది? బూడిదా. అలాంటప్పుడు నన్ను చంపమని రౌడీలు ఎందుకు పంపావు? నేను రౌడీల్ని పెట్టింది నిన్ను చంపడానికి కాదే, పెళ్లికి అడ్డుపడితే ఆ సూర్యకాంతాన్ని చంపమని. కానీ వాళ్ళు నువ్వు పెట్టిన మనుషులే కదా. ఆ వెధవల్ని పెట్టింది నేనేనే, కానీ ఆ వెధవలు సూర్యకాంతం మాట వింటున్నారు. నీ మీదొట్టే, నిన్ను నేను చంపాలనుకోలేదే. కన్నతల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టే. మీరు ఆగండి మేడం. మీ చేతులకి రక్తం అంటకూడదు. నాకు డబ్బులు ఇచ్చారు కదా, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకూడదు మేడం. ఉరే 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 ఉరే. చూశారుగా, కూతురు వెనకాల తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎవరూ బయటికి రావడం లేదు. చైతం చేసుకోవటం ఇష్టం లేదు అందని నటకుమారిని ఆ రంగనాయకి ఏం చేయటం లేదు కదా. ఏమో వదినా. అమ్మా, ఇప్పుడు పెళ్లి మాట ఏంటి? పెటాకులైంది కదా పంతులు గారు, సంభావం తీసుకుని బయలుదేరుదురు గాని. ఉసే 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 ఉసే. చూసారా చూసారా చూసారా, కన్న తల్లి నేను ఎలా చంపాలని చూస్తుందో. నేను ఈ కత్తిని చంపడానికి పట్టుకోలేదే. మరి ఉల్లిపాయలు కోయడానికి పట్టుకున్నావా అమ్మా? ఎవరో విసిరితే క్యాచ్ పట్టుకున్నానంతే. ఊరుకోమ్మా, ఇంకా ఎవరిని మోసం చేద్దామని నాటకాలు. డబ్బు కోసం కన్న కూతుర్ని చంపాలని చూస్తావా? నాకే గనక నీలాంటి తల్లుంటే ఎప్పుడో పొడి చేసి ఉండేదాన్ని. అవును, ఇలాంటి దానికి మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు. ఉసే నోర్మోయ్. నిజాలు తెలుసుకోకుండా బాగేవంటే నిజంగానే పొడిచి పారదొప్పుతా. ఇంకా ఏం తెలియాలి? నన్ను చంపడానికి డబ్బులు తీసుకున్నావు, రౌడీల్ని పెట్టావు. ఇక్కడ చంపడం కుదరలేదని గదిలో ఉన్నప్పుడు కాల్పించాలని చూసావు. ఓర్ని అమ్మా. ఏంటి, గదిలో నిన్ను కాల్పించాలని చూసిందా? అది కాదండి. అవునండి, అవును. మా నట్టు చెప్పిందంతా అక్షరాల నిజం. ఇదిగో వీడే నా లవ్ని గన్తో కాల్చేయాలని చూసింది. సమయానికి నేను వెళ్లి ఆపబట్టి సరిపోయింది, లేదంటేనా ఈ పాటికి చచ్చుండేదాన్ని. సరే, నటకుమారిని ఎందుకు చంపాలని చూసావు? ఇదిగో ఈవిడే తన కూతురుని చంపమని నాకు డబ్బులు ఇచ్చిందండి. లేదు, అందుకే. అరే, నిజం తెలుసుకోకుండా మాట్లాడుకురా. ఇక్కడ నా కూతురంటే ఈ కూతురని కాదు, సూర్యాని.
కూతురంటే సూర్యనా? అబ్బబ్బబ్బ. అవును, మాకిదంతా కోడ్ లాంగ్వేజ్. వీళ్ళందరికీ తెలుసు. మాట్లాడరే. నీ కూతురంటే సూర్యనా? కోడ్ లాంగ్వేజా? తేజ, తేజ, ఏంటమ్మా? ఇప్పుడు మనం వచ్చిన పని అయిపోయింది, బయలుదేరదాం. బట్టలు సర్దుకో. అలాగే అమ్మా. అమ్మా, ఏంటమ్మా? అమ్మా సూర్య, నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేను వచ్చిన పని అయిపోయింది కదా మావయ్య గారు. పని అయిపోగానే వెళ్ళిపోవడానికి మీరేమైనా పరాయివారా మేడం? సూర్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అలా ఎలా అవుతుందిరా? అవును, మనం సూర్యుని ఇక్కడికి ఎందుకు పిలిపించాం? ఆ రంగనాయకి నటుకుమారి పీడ వదిలించుకోవడానికి. వాళ్ళ పీడ విరగడైపోయింది కదరా. ఇంకా తను మన ఇంట్లోనే ఉంటే నలుగురు తప్పుగా అనుకోరు? అక్క, వాళ్ళ మీద ఎందుకండి కోపడతారు? వాళ్ళు చెప్పింది కరెక్టే. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడే ఉంటే తప్పుగానే అనుకుంటారు. అంతా అయిపోయినా ఇంకా ఇక్కడ ఎందుకుంటుంది? ఇంకా ఈ ఇంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద మమకారం చావలేదేమో అని తప్పుగానే అనుకుంటారు. కానీ ఎవరు నన్నలా తప్పుగా అనుకోకూడదని వదిన వాళ్ళ తాపత్రయం. అవునవును, నువ్వు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నావు. ఈ ఇల్లు అయితే నీది కాదు కదా. ఏనాటికైనా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎలా మాట్లాడుతున్నారమ్మా? అవసరం ఉన్ననాళ్ళు తన కాళ్ళు పట్టుకున్నారు. ఇవాళ అవసరం తీరిపోయిందని వెళ్ళిపోమంటున్నారు. అలా వెళ్ళిపోవడం ఏంటి తాతయ్య గారు? అంటే వాళ్ళు పిలిచారని మీ ఇంటికి వచ్చాం. మాకు ఇల్లుంది కదా, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంటుందమ్మా. నువ్వు నాతోనే ఇక్కడే ఉండిపో అమ్మా. అమ్మా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, ముష్టెత్తుకుని బ్రతకడమే. అయితే నువ్వు త్వరగా వెళ్ళి అడుక్కొని రావే, ఆకలిస్తుంది. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నాకేం తెలుసు ఆ సూర్యకాంతం ఇలా ట్రాప్ చేస్తుందని? ఇంత తింగర్ దానివి నా కడుపునేలా పుట్టావే? ఈ అనుమానం నీకు ఇప్పుడు వచ్చింది, నాకెప్పటి నుంచో ఉంది. సరే కానీ ఆ ఎస్ఐ బాబ్జీకి ఫోన్ చేసావా? చేశాను, ఇక్కడికే రమ్మన్నాను. మనం రమ్మంటే వాడు రావడం ఏంటి? అంటే వాడు ఆ సూర్యకాంతంతో కలిసిపోయాడంటావా? ఆ సూర్యకాంతం చేసిన గజమాయికి నీ చిప్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందే. అవును. అదిగో వస్తున్నాడు. ఏంటి రంగనాయకి రాత్రిపూట రమ్మని కాల్ చేసావు? మాకు మీతో చిన్న అవసరం పడింది. నాకు చాలా అవసరాలున్నాయి. అయినా రోడ్డు మీద ఎందుకు? మా ఆవిడ కూడా ఊర్లో లేదు. మా ఇంటికి రండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా వస్తాం గాని ముందు మా ప్రాబ్లం వినవయ్యా. ఏమైంది? ఆ సూర్యకాంతం నన్ను పిచ్చిదాన్ని చేసి
చైతుతో నా పెళ్లి జరగకుండా ఆపి. రంగనాయకి పురమాయించిన రోడీలు వస్తారా లేదా, చంపడానికి ఇంకా లేట్ ఏంటా అని అడుగుతున్నారు. ఒక్క బుల్లెట్ తో మీరు చెప్పినట్టే నీ కూతురు నేసేస్తాను. తన కూతుర్ని తనే చంపబోయిందనే విషయం బయటపడేసరికి పిచ్చిగాని పట్టిందేమో తనకి. సూర్యకాంతానికి మీ సంగతి తేల్చడానికి ఇంతకాలం పట్టడమే ఆశ్చర్యంగా ఉంది. అయినా నీ కూతురు పెళ్ళాగిపోతే నన్నెందుకు పిలిచినట్టు? ఎందుకా? ఈ పెళ్లి జరిగుంటే సూర్యకాంతం చేతుకి శాశ్వతంగా దూరం అయ్యేది, ఒంటరైపోయేది. అప్పుడు సూర్యకాంతాన్ని పొందాలని నీ ఆశ నెరవేరేది. సరే, నువ్వడిగినట్టు ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు. కానీ నాదొక కండిషన్. కండిషనా? అవును, కండిషన్. చైతు గారు ఏంటిని వాళ్ళకి రాసిచ్చారు. ఇదే నటకుమారి నా దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంది. అదంతా ఈ సూర్య మోసం చేసి సంతకాలు తీసుకుంది. మోసం చేశానా మాయం చేశానా అనేది చట్టానికి సంబంధం లేదు. నువ్వు సంతకం చేసిన డాక్యుమెంట్ నా దగ్గరుంది. అప్పు తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ మీద రాసి సంతకం పెడితే కట్టాల్సిందే కదా ఎస్ఐ గారు. సో మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి అంటే దానికంటే ముందు ఈ నటకుమారి నాకివ్వాల్సిన 50 లక్షలు కట్టాలి. కట్టకుండా ఈ ఇంటి జోలికొస్తే నేను ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్తాను. మీలాంటి వాళ్ళని చూసి భయపడే రకాన్ని కాదు నేను. ఏంటి రంగనాయకి ఆవిడ చెప్తుంది? వినేవాడుంటే మూలన కూర్చున్న ముసలమ్మ కూడా ఏదొకటి చెప్తూనే ఉంటుంది. ముందు నా కూతురు అప్పు తీసుకున్నట్టు డాక్యుమెంట్లు చూపించమనండి. ఇప్పుడే తీసుకొస్తానుండండి. రంగనాయకి ముందా గొడవేంటో తేల్చుకొని ఫోన్ చెయ్యి, అప్పుడు వస్తాను. వీళ్ళిలా మాట వినరు సూర్య. 4 తగిలిస్తే అబ్బుచా కొట్టేస్తారా? నీ వెనక నీ పెళ్ళా ఉంటే నా వెనుక ఎస్ఐ బాబ్జీ ఉన్నాడు. నా ఒంటి మీద దెబ్బ పడితే మీ అందరి ఒంటి మీద లాఠీలు విరుగుతాయి. రే చైతు, దాంతో గొడవెందుకు? ఇదిగో రంగనాయకి, నీకు 1 2 లక్షలు ఇస్తాం. ఈ గొడవలన్నీ లేకుండా మా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. అబ్బా, 1 2 లక్షలు పట్టుకుని వెళ్ళడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళమా ఏంటి? మరెంత కావాలి? ఓ 10 కోట్లు ఇవ్వండి, చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతాం. రంగనాయకి, నా సహనాన్ని పరీక్షించొద్దు. మర్యాదగా నిజం చెప్పు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడా? ఆ డాక్యుమెంట్లు మేమే కొట్టేశావని ఫిక్స్ అయిపోయావన్నమాట. ఖచ్చితంగా వీళ్లే కొట్టేసుంటారు. అవును, మేమే కొట్టేశాం. ఈ ఇంటిని అమ్ముతావంటే మీ దగ్గరున్న ఆయుధం ఏంటో నాకు తెలుసు. దాంతో నా కూతుర్ని ఇరికిస్తారని నాకు తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. నిన్న రాత్రే అమ్మా ఎలా గురకపెట్టి నిద్రపోతుందో చూడు. మాట్లాడుకో.
తీ. అమ్మా ఇప్పుడు ఎలాగే? ఏదో ఒకటి చేసి చాఫీ. కొట్టనా? నిన్ను చావు కొట్టినా ఏదో ఒకటి చేసి అటు తిరిగిలా చేసి చావు. అమ్మా పడుకుంది. మేడం. పులి, నువ్వు చెప్పింది ఆయనేనా? అవును మేడం, బొమ్మల నారాయణ అంటారు. రండి మేడం. నారాయణ, బాగున్నావా? ఓ పులిగారు, మీరా? రండి రండి, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. ఈవిడ సూర్య గారని మా మేడం గారు, గతంలో డిఎస్పీగా చేశారు. నమస్తే మేడం. నమస్తే. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అవన్నీ ఏం అవసరం లేదండి, మీతో ఒక చిన్న పనుండొచ్చాం. చెప్పండి మేడం. నాకు అమ్మవారి విగ్రహం కావాలి. అలాగే మేడం, ఏ టైప్ కావాలో చెప్పండి, తయారు చేసి ఇచ్చేద్దాం. నువ్వు చేస్తున్న ఇలాంటి బొమ్మలు కాదు, రాతి విగ్రహం కావాలి. రాతి విగ్రహమా? అది తెల్లారేసరికల్లా మా ఇంటి దగ్గర ఉండాలి. రై, కార్ పక్కాపు. సూర్యకాంతం ఏంటి ఇక్కడుంది? అలాగే మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. చెప్పరు కదా? మేడం చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందండి, కానీ తర్వాత ఏదైనా తేడా వస్తే? మీ పేరు కానీ మీ ప్రస్తావన కానీ ఏమీ రావు. మీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానండి. సరే మేడం, మీరు చెప్పినట్టే అంతా పూర్తి చేస్తాను. సరే అయితే వస్తావు నారాయణ. వస్తామండి. మంచిది. హలో సూర్య మేడం. ఏంటి కోటలో ఉండే రాణిగారు గల్లీలో తిరుగుతున్నా? ఎందుకు ఏడుస్తున్నావే? అది తప్ప ఏం మిగిలిందే? రేపటితో మనకి ఇంటితో అనుబంధం తెగిపోతుందంటే బాధ కాక ఇంకేముంటుంది? అవునక్క, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే మాకు బాధగానే ఉంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే అనుకుంటా. ఆ సూర్యకాంతం మీద కోపంతో అదెక్కడి చైతుకి దగ్గరైపోయి మళ్లీ మన ఇంట్లో తిష్టేస్తుందనే భయంతో మనమే ఈ రంగనాయకి నటకుమారిలని ఇంట్లోకి ఎంటర్ చేశాం. అంతేనా? వాళ్ళేదో మనకి సపోర్ట్ అవుతారని మన ఇంటి పరిస్థితులు, మన వీక్నెస్లు అన్నీ చెప్పేశాం.
మన వీక్నెస్ లను బేస్ చేసుకొని ఇప్పుడు మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు ఆ రంగనాయకి నటకుమారిల్ని మర్డర్ చేయాలనుందక్క. మర్డర్ చేస్తే నరకానికి పోతారని అన్నారని ఊరుకున్నాను. లేకపోతే ఇప్పటికప్పని ఎప్పుడు చేసేదాన్ని. మర్డర్ చేస్తే నరకానికి కాదు, ముందు జైలుకి పోతారు. మా ఇంట్లో కూర్చుని తింటూ మమ్మల్ని మర్డర్ చేయాలనుకుంటారా? మీ ఇల్లా? కాకా మీ ఇల్లా? ఇది మా నాన్న కష్టపడి కట్టించిన ఇల్లు. ఇది మీ తమ్ముడు ఇష్టపడి మాకు రాసిచ్చిన మా ఇల్లు. మేం లేనప్పుడు ఓకే, ఓనర్లు వచ్చిన తర్వాత కూడా రెస్పెక్ట్ లేకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నారంటే లేవండి. మీకే చెప్తుంది, లేచి కింద కూర్చొని తినండి. మేం కింద కూర్చొని తినాలా? పిచ్చివాగుడు బాగా పళ్ళు రాలగొడతాను. ఏంటే నువ్వు రాలగొట్టేది? హ! అక్క ఐస్ క్రీమ్ తో కొట్టిందే. మా అక్కని ఐస్ క్రీమ్ తో కొడతావా? మీ అక్కకి ఐస్ క్రీమ్, నీకు జీడిపప్పు ఉప్మా. ఏయ్, మీరసలు మనుషులేనా? నిన్ను లల్లికి ఐస్ క్రీమ్, పూర్ణికి ఉప్మా, ప్రగతికి ప్రత్యేకంగా పెరుగు సన్మానం. తమ్ముడు, తమ్ముడు, ఏమైందక్క? ఎలా జరిగింది? ఈ రాక్షసులు చేసిన పనిరా. ఈ ఇల్లు వీళ్ళదంట, అందుకని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినకూడదంట. కింద కూర్చుని తినమంటున్నారు, మేము తినవనేసరికి ఇలా చేశారు. ఇంతటితో సరిపెట్టాము, సంతోషించండి. నటకుమారి, ఏంటయ్యా చెయ్యెత్తావ్? కొట్టడానికి అదేమైనా నీ పెళ్ళం అనుకుంటున్నావా? దించవయ్యా చెయ్యి. పోనీలే పాపం అని రేపు ఉదయం వరకు ఇంట్లో ఉండడానికి గడువిస్తే మా కూతురు మీద చేయలేపుతావా? ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బయటికి గెంటేస్తాను. ఎవడాపుతాడో చూస్తాను. నడవండి. ఆగు! నీతో గెంటించుకునే కర్మ మాకు పట్టలేదు. అయితే బయలుదేరండి. అక్క, ఇలాంటి వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు. పదండి. వాళ్ళు ఖాళీ చెయ్యను అంటే కుదురుతుందా ఏంటే? నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఇల్లు ఖాళీ చేయం. సూర్య, ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే పని జరగదు, ఫైట్ చేయాలి. అవునమ్మా, మనం ఫైట్ చేద్దాం. మావయ్య గారు, మీకు అర్థం కావడం లేదా? మనం ఫైట్ చేసే పొజిషన్లో లేము. అమ్మా, చూసావా మళ్ళీ తగ్గి మాట్లాడుతుంది. సూర్యకాంతం డబుల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎన్ని ప్లాన్ చేసినా నా యాక్షన్ నాకుంటుంది. అదిగో వచ్చేశారు. ఏంటి, ఇంకా మీ డిస్కషన్స్ అవ్వలేదా? ఇవి ఇలాగే ఉంటాయి. కానీ మీరేంటి ఇల్లు కూలగొట్టడానికి వచ్చారా? అవు మళ్ళా